పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వాకాటి నారాయణ రెడ్డి గారు, అదే రకంగా మరో మిత్రుడు చాలా సంవత్సరాల పాటు విభిన్న పార్టీల్లో పనిచేసి సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ కూడా టీవీ చర్చల్లో మంచి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడేటువంటి మరో మిత్రుడు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు సాంబశివరావు గారు, రంగినేని కృష్ణయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు సత్యమూర్తి గారు, సుందరయ్య గారు, సైదారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెంచు కృష్ణయ్య గారు, విజయలక్ష్మి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నా సహచర న్యాయవాద మిత్రులు పెద్దలు సోమశేఖర్ గారు, గోపాల్ రెడ్డి గారు, జలంధర్ గారు, సోదరిమణులు, అనేక మంది ఇంటలెక్చువల్స్, ఉపాధ్యాయ మిత్రులు, మీడియా మిత్రులు, జర్నలిస్ట్ సోదరులు, భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి ఉన్న అండదండ కార్యకర్తల బలం, ఆ బలాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనకు సహకరించడానికి ఈ రాష్ట్రంలో ఇంకో యువ నాయకుడు, మీ అందరి ఆదరణానికి గౌరవనీయులు జనసేనని స్థాపించి మనందరికీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి యువశక్తిని జోడించి ముందుండి నడుపుతారనిచ్చినటువంటి జనసేన సూళ్ళూరుపేట ఇన్ఛార్జ్ మిత్రుడు ప్రవీణ్ గారికి, వేదిక ఉన్నటువంటి జన సైనికులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నాయకర్ మాట్లాడుతూ ఉంటే నాకు మా ఎన్నికలు గుర్తుకొచ్చి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. నిజంగా కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి నవంబర్ 11 వరకు నిద్ర అన్నం అన్ని మాని 24 గంటల్లో దాదాపు 18-20 గంటలు అసలు భోజనం మర్చిపోయినాం, నిద్ర మర్చిపోయినాం. ఒకటి ద్రోణాచార్యుడు శిష్యులందరికీ పరీక్ష పెట్టినప్పుడు అడిగితే ఒక చెట్టు దగ్గరికి తీసుకుపోయి నీకేం కనబడుతుంది అని అంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం చెప్పాడు. నాకు మాత్రం దుబ్బాక ఉప ఎన్నిక అనేటువంటి ఒక సందర్భం వచ్చిన మరుక్షణం నుంచి నేను ఒకటే లక్ష్యంగా పెట్టుకుని దుబ్బాకకు పోయినాను. ఆగస్టు 16వ తారీఖు నాకు ఇంకా గుర్తు. ఆగస్టు 16 నాడు దుబ్బాక ఉప ఎన్నిక గెలిచి మళ్ళీ ఇంటికి వస్తా అని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరిన నేను నవంబర్ 11 రోజు ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే కౌంటింగ్ స్టేషన్ నుంచి నేరుగా ఏడుకొండల వాడి సన్నిధికి వచ్చినాను. మిత్రుడు దయాకర్ లాంటి వాళ్ళు అనేక మంది ఎయిర్పోర్ట్లో స్వాగతం జరిగింది. నేను పుట్టినటువంటి గడ్డ సిద్దిపేట గడ్డ, అనేక ఉద్యమాలకి ఊపిరి. జై తెలంగాణ నినాదం పుట్టినటువంటి గడ్డ కూడా సిద్దిపేట గడ్డ, చంద్రశేఖరరావు గారి సొంత గడ్డ. నేను పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం దుబ్బాక. చంద్రశేఖరరావు గారి స్కూల్ స్టడీస్ అంతా దుబ్బాకలోనే జరిగింది. చింతమడుగు అనేటువంటి గ్రామం దుబ్బాకకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, ఇంకో పక్కన కేసీఆర్ గారి పుత్రరత్నం కేటీఆర్ గారు. ఈ ముగ్గురు నన్ను 3 వైపుల నుంచి కమ్మేస్తే మధ్యలో ఉండేటువంటి నియోజకవర్గం దుబ్బాక శాసనసభ నియోజకవర్గం. 100% గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీ గతంలో ఎప్పుడు గెలిచినటువంటి నియోజకవర్గం కాదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2014లో నేను పోటీ చేస్తే నాకు 15,000 ఓట్లు వచ్చినాయి. 2018లో తిరిగి పోటీ చేస్తే నాకు సుమారు 25,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ 2019లో పార్టీలను పార్లమెంట్కి పోటీ చేపిస్తే ఆ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నాకు 30,000 ఓట్లు వచ్చినాయి. 2014 నుంచి 2019 వరకు 15,000ని 30,000కి పెంచుకున్నాను. అప్పుడు 2018లో నేను 3వ స్థానంలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ 62,000 ఓట్ల మెజార్టీ తోటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గాన్ని గెలిచింది. మనకు వచ్చిన 25,000, వాళ్ళు గెలిచింది 62,000 మెజార్టీ. అనుకోని పరిస్థితులలో ఉప ఎన్నిక వచ్చింది. ఓ పక్క ముఖ్యమంత్రి, ఓ పక్కన ఆర్థిక మంత్రి, ఇంకో పక్కన కాబోయే ముఖ్యమంత్రి యువరాజుని ప్రచారం జరుగుతున్నటువంటి కేటీఆర్ గారు. ఈ ముగ్గురి మధ్యలో ఎలక్షన్ గెలవడం అంత ఈజీ కాదని చెప్పి నా దగ్గర మిత్రులే చాలా మంది ఈసారి నువ్వు పోటీ చేయకపోతే బాగుంటుంది అని చెప్పారు. దానికి భిన్నంగా కొద్దిమంది మాత్రమే ఈసారి మనం అదృష్టాన్ని పరీక్షించుకుందాం, నీతో పాటు చివరి దాకా నడుస్తామని కొంతమంది మిత్రులు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన అండతోటి దుబ్బాకకు పోయారు. డే 1 నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక నేను మాత్రమే గెలవగలుగుతా అనే విశ్వాసాన్ని ఇచ్చారు కార్యకర్తల బలం. దుబ్బాకలో కూడా చాలా తక్కువ సంఖ్య లోపల కార్యకర్తల బలం ఉండే. ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టు మేము యుద్ధ క్రమంలోకి పోతున్నటువంటి పరిణామ క్రమంలో గ్రామాలు కదిలినాయి. జనరల్ గా ఏ ఊరికైనా పోయి ఏ టీవీ ఛానల్ మైక్ పెట్టి అక్క ఏ పార్టీకి ఓట్ చేస్తామంటే జనరల్ గా జనం స్పందించారు, అంత ఓపెన్ గా చెప్పరు. ఎందుకంటే టీవీ స్క్రీన్ మీద మమ్మల్ని చూపెడితే ఎదుర్కొన్న పార్టీ వాళ్ళు ఏం చేస్తారో
ఏ గొడవ అవుతుందో అని భయపడతారు. కానీ మా దుబ్బాక ప్రజలకి నిజంగా నేను జీవిత కాలంలో రుణపడి ఉంటాను. ఎంత చిన్న ఛానల్, ఎంత పెద్ద ఛానల్, అది యూట్యూబ్ ఛానల్ ఏం తెలియదు. అబ్బా దేనికి ఓటేస్తామంటే పువ్వు కోటేస్తా అని చెప్పేటువంటి స్థాయికి మా దుబ్బాక ప్రజలు కలిగింది. దానికి కారణం కార్యకర్తలకు నేను ఇచ్చినటువంటి విశ్వాసం. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మృత్యువుతోడైనా శత్రువుతోడైనా చివరి దాకా కొట్లాడదాం, ఈ ఎన్నిక మనమే గెలుస్తాం, మనమే గెలిచి తీరాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే నాతో ఎవరు సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, పెద్ద పెద్ద లీడర్లు ఎవరు లేరు. అంత జీరో పాయింట్ వేసుకొని ఇందాక నినాదాలు ఇచ్చినటువంటి తమ్ముడు లాంటి ఆవేశం కలిగినటువంటి కార్యకర్తల బలమే నా బలంగా ముందుకు పోయినట్టు. నేను అనేక సభలలో చెప్తాను, భారతీయ జనతా పార్టీకి టీవీ లేవు, ఛానల్ లేవు, పేపర్ లేవు, మనం ఎవరు పోగొట్టేటోడు లేడు. పొద్దుగా అయితే మనం ఎట్లా తెగుడుదామా, మనం ఇది ఎట్లా బుద్ధ చదువుదామా అని చెప్తారు. అక్కడెక్కడ పాండిచేరికి ఎన్నికల మేనిఫెస్టో పెడితే దాన్ని తీసుకొని వచ్చి మనల్ని చెప్తారు అక్కడ స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారట అని హాఫ్ పేజీలు మనకు నెగిటివ్ గా రాస్తారు. తర్వాత అది రాష్ట్రం కాదు, అది యూనియన్ టెరిటరీ. ఆ యూనియన్ టెరిటరీకి స్వతంత్ర హోదా ఇస్తా అన్నాడు తప్ప స్పెషల్ స్టేటస్ కాదు అంటే లేదు లేదు మాకు ఇదే తెలుసు అని చెప్పి కావాలని ఆంధ్రప్రదేశ్ ఇవ్వని స్పెషల్ స్టేటస్ ని అక్కడెక్కడ ఎలక్షన్లు ఉంటే ఇస్తామని చెప్తా ఉన్నారు అని బురద చల్లేటువంటి మీడియా ఒక పక్క. తెలంగాణలో కూడా ఎందుకంటే భయంకరం, మాకు మీడియా లేదు, టీవీ లేవు, పేపర్ లేవు. ఎవరున్నారు మరి బీజేపీకి? నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లు ఆలోచిస్తే కూడా దేశం కోసం, ధర్మం కోసం కష్టపడిన కార్యకర్తల బలమే భారతీయ జనతా పార్టీ బలం. ఒక్కొక్క కార్యకర్త 3 దశాబ్దాలుగా కనీసం వార్డు మెంబర్ గెలవకుండా, సర్పంచ్ గెలవకుండా కాషాయం జెండాలు పట్టుకొని ఒక్కొక్క కార్యకర్త 3 దశాబ్దాల నుంచి కొట్లాడితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక బలమైన ఫోర్స్ ఎక్కింది. ఆంధ్రప్రదేశ్ లో ఏం తక్కువ లేదు. అనేక మంది ఎంపీలు గెలిచిరు, అనేక సందర్భాల్లో మంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులుగా పనిచేసిరు. ఒకటే ఒక విశ్వాసం మీకు ఉండాలి. ఇంతకుముందు ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. మోడీని నేనే తయారు చేసిన, బిల్ క్లింటన్ ని నేనే తయారు చేసిన, అవసరమైతే బిల్ గేట్స్ కూడా నేనే తయారు చేసిన అని చెప్పిన ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్ కి ఏం ఉపయోగపడదో చూసిరు మీరు. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసిందో చూసిరు మీరు. ఏ రకంగా పొత్తు పెట్టుకున్నాడు, ఏ రకంగా పొత్తు ధర్మాన్ని విస్మరించాడు ఒక్కసారి మీరు ఆలోచించాలి దయచేసి. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? 5 సంవత్సరాలు ఆ పార్టీ ఎంపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందో ఆలోచించారు. తర్వాత 5 ఏళ్ల తర్వాత మార్పు కోసం వచ్చిన అన్నాడు, మడమదిప్ప అన్నాడు, మొత్తం నేనే చేస్తా అన్నాడు, అందరినీ నాకే ఇల్లు అన్నాడు. 22 మంది ఇచ్చారు, 22 నెలలు అయింది. ఇవాళ ఒక ఎంపీ పార్లమెంట్ లో గొంతిప్పి కనీసం మాట్లాడినట్టు నేనైతే చూడలేదు. ఎవరో ఒకరిద్దరు అప్పుడప్పుడు లేచి వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదో 2 మాటలు మాట్లాడుతున్నట్టు కనబడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ముందరిదాకా అధికారంలో ఉన్న పార్టీ, ఈ రోజు పాలిస్తున్నటువంటి పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా పనిచేయలేదు. మీరందరికీ ఒకటి తెలుసు, ధైర్యంగా చెప్పండి కార్యకర్తలారా, ఊర్లలో కూడా చెప్పండి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టాలి. వీళ్ళు ఎప్పుడు కేంద్రాన్ని అడగలేదు, ఎప్పుడు కొట్టాలేదు, ఎప్పుడు కృత్రిమ ఉద్యమాలను సృష్టించాలని ప్రయత్నం చేసిరు. వాళ్ళ అవసరాల కోసం పనిచేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మేలు కోసం ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఎంపీ కూడా గొంతు నిలదీసి పార్లమెంట్ లో నిలదీయలేదు. అదృష్టమో దురదృష్టమో ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ మన ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. దీంట్లో చాలా వరకు అపవాదులే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనేటువంటి బదనాం ఉంది. కానీ మీరందరూ ఒకటి చెప్పాలి, స్పెషల్ స్టేటస్ వద్దనేది ఎవరు? అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరు? ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పింది ఎవరు? స్పెషల్ స్టేటస్ అడిగితే జైల్లో పెట్టమని చెప్పింది ఎవరో ఒకసారి అడగాలి మనం అందరికి కూడా. అదేదో బ్రహ్మ పదార్థం కాదు. స్పెషల్ స్టేటస్ అంటే అన్నే కావు, నేను ఇంకా గొప్పగా చేస్తా, నా అనుభవాన్ని ఉపయోగిస్తా అని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది చేసినాం, మాటకు నిలబడ్డం. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక స్పెషల్ స్టేటస్ అనేది నాకు తెలుసు మీ అందరి మధ్య లోపల ఇంకా ఒక ప్రశ్నగానే ఉంది. అన్న ఇవ్వచ్చు కదా, ఇస్తే నష్టమైంది, ఇక్కడ మేము పుంజుకుంటాం కదా, రకరకాలైనటువంటి ఆలోచనలు మీ మధ్యలో ఉంటాయి. దయచేసి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు తయారు చేసినటువంటి గైడ్ లైన్స్ ఒకసారి చదవండి దయచేసి. ఒకవేళ నిజంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అంత ఈజీ అయితే ఆ బిల్లుని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రాసింది ఎవరో 7 ముద్రలో అమాయకులు కాదు. కేంబ్రిడ్జ్ లో
ఆక్స్ఫర్డ్ లో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిండ్రు. ప్రపంచం గర్వించదగ్గ నాయకులని చెప్పుకున్నారు, ఆర్థికవేత్తలని చెప్పుకున్నారు. మన్మోహన్ సింగ్లు, చిదంబరములు, జయరాం రమేష్లు ఇట్లాంటి పెద్ద పెద్దలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రాసిండ్రు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమైతే కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చేది. దాంట్లో ఉన్నటువంటి లాక్యునస్ మీకు తెలియదు అని అడిగినారు. ఎస్, ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితోటి, కమిట్మెంట్ తోటి ముందుకు వచ్చింది. కానీ టెక్నికల్ గా అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు పడవని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎక్కడ మొక్కమార్పం లేదు, పార్లమెంట్ వేదికనే చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాం. మరి ఇవాళ మళ్ళా మీకు ఎందుకు ఓటేయాలని చాలా మంది అడుగుతారు. ఎందుకు ఓటేయాలంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం 5 సంవత్సరాలు కేంద్రం మీద కొట్టాడలేకపోయింది, ఈ ప్రాంతానికి న్యాయం చేయలేకపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కేంద్రంతో కొట్టాడేటువంటి సత్తా లేదు. ఉందా? కొట్టాడతారు ఎవరైనా? ఏమైనా కొట్టాలంటే హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు, ఇక్కడ మీ అమరావతిలో ప్రెస్ మీట్లు తప్ప ఢిల్లీ పోతే అందరూ ఏం చేస్తారో మీరు చూసిరు. ఈ ముఖ్యమంత్రి అయినా ఆ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి ఏం చేస్తున్నారో చూస్తున్నారు. మరి అదే వైఎస్ఆర్సీపీకి ఒక ఎంపీని కొత్తగా ఇస్తే 23/4 అవుతుంది. వీళ్ళు పోయి కొత్తగా ఢిల్లీలో మాట్లాడేది లేదు, ఈ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తెచ్చేది లేదు. అందుకని ఒక్కసారి వీక్షులైనటువంటి తిరుపతి ఓటర్లందరికీ కూడా ధైర్యంగా విజ్ఞప్తి చేయండి, వేసి మమ్మల్ని గెలిపించండి. ఒక్క సీటు మేము గెలిచినా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చుతామని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చెప్పుకుంది. ఎంతమంది ఉన్నారు? వేస్తే 20 మంది ఉండేది, 100 మంది ఉండేది. మహాభారతం చదివినాం, ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. వాళ్ళు అవతలికి ఇవతలికి ఎంతమంది ఉన్నారు? పట్టుమని 5 లేరు. ఏమడిగిరు? సూది ఇవ్వనంత జాగి ఇవ్వండి ఏమన్నారు, కొట్టాడిరు. మీ దగ్గర మాకు మందబలం ఉన్నారు అన్నారు, మాకు 100 కాదు 150 ఉన్నారు అన్నారు. బెదిరిస్తున్నారు, ఇసుక అమ్ముతున్నారు, రాళ్ళు అమ్ముతున్నారు, గ్రానైట్ అమ్ముతున్నారు, పేద ప్రజల భూములు అమ్ముతున్నారు. ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టమని భయపట్టిస్తా ఉన్నారు. వాళ్ళకి వాటిలో ఎక్కువ అనుభవం ఉంది. దాచుకోవడాలు, దోచుకోవడాలు, ఇంకా అవసరమైతే ఇంకేడికి పోతున్నారు, శ్రీకృష్ణ జన్మస్థానాలకు పోవడాలు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు. భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలండి. తిరుపతి ఎంపీ గెలిపించి చూడమనండి. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, దాదాపు 4 దశాబ్దాలుగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో పనిచేసినటువంటి ఒక గొప్ప అధికారి, ఒక దళిత బిడ్డ. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా చీఫ్ సెక్రటరీ దళితులు కాలేదు. ఒక దళిత బిడ్డ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వెంకటరావు గారికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. రేపు గెలిపింది తిరుపతి రూపురేఖల్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే మారుస్తుంది అని చెప్పి ఘంటాపదంగా చెప్పండి. ఇంకా ఒక అడుగు ముందుకు పోండి. నిన్న దాకా గెలిచిన వాళ్ళకి ఎవరికి పొజిషన్ లేదు. బీజేపీ ఎంపీని గెలిపియండి, కేంద్రంలో మేము ఒక పొజిషన్ ఇస్తామని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పండి. ఈ ఒక్క ఉప ఎన్నికతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి మంచి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం వదిలిపోడు. చంద్రబాబు నాయుడు గారికి ఇంజనీర్ రాదు. కానీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే 100% ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందని మనమందరం కూడా ఘంటాపదంగా చెప్పండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చూస్తే మనం చిల్లర ఉండొచ్చు, చూస్తే బక్కబచ్చ ఉండొచ్చు, వాళ్ళ నోట్ల గట్టలు వంచలేకపోతుండొచ్చు మనం. కానీ చిన్నప్పుడు మనం అందరం సుమతి పద్యం చదివాం. చిన్న చలి చీమలమే కావచ్చు, ఇంతంతున్న ఎర్ర చీమలమే కావచ్చు, కానీ చీమలని కలిసి ఒక తండ్రుగా వదిలితే మంచి మంచి పుసలు కొట్టే నాగుమాములని చలి చీమలు చంపేసినాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ బలాన్ని ధైర్యంగా ముందుకు తీసుకొని పోండి. మీకేం తక్కువ లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా మంది మన పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇందాక నాయకులు చెప్పాడు, మీ తిరుపతికి నెలకు 4 ముఖ్యమంత్రులు, 4 కేంద్ర మంత్రులు వస్తారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎంపీ తిరుపతి నుంచి మీరు గెలిపించి పంపిస్తే మీ ఎంపీ గారికి కూడా కేంద్రంలో మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. టెంపుల్ సిటీగా తిరుపతిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఉత్తుత్తి మాటలు, గాలి మాటలు చెప్పుకోవడానికి రాలేదు. చెప్పిందే చేసేది భారతీయ జనతా పార్టీ. మాట కట్టుబడి ఉంటుంది. మీరు ఒక్క ఎంపీని ఇచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పుని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తారు. ఎట్లొస్తుందన్న? వాళ్ళు 21 మంది ఉన్నారు, వీళ్ళు 3 ఉన్నారు కదా అని అనుకుంటుండొచ్చు. మీకు తెలుసు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో తిరుపతి ఉప ఎన్నిక మనం గెలిచిన మరుక్షణం నుంచి 10 మార్పులు వస్తాయి. ఇప్పటికే ఒక పార్టీ
స్థానికంగా జరగబోతున్నటువంటి ఎన్నికలలో చేతులు ఎత్తిందా? ఎంపీటీసీలు జడ్పీటీసీలు మేము పోటీ చేసే పరిస్థితులు లేము అని చెప్తున్నది. 3 దశాబ్దాల చరిత్ర అని చెప్పిండ్రు. మా ఎంత అనేక మంది ఉన్నారు అని చెప్పిండ్రు. దేనికైనా కట్టుకునే బలం ఉంది అని చెప్పిండ్రు. మాకున్న అనుభవం ఎవరికి లేదు అని చెప్పిండ్రు. బిల్ గేట్స్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ దాకా అందరినీ హైదరాబాద్ నేనే తెచ్చినా అని చెప్పిండు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఇలా ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి ఒక ప్రాంతీయ పార్టీ తనంతర తానే వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పుడు పొలిటికల్ వాక్యూమ్ వచ్చింది ఇక్కడ మీకు. ఈ పొలిటికల్ వాక్యూమ్ నింపాల్సింది, నిలబడాల్సింది, నిలిచిన దమ్మున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే అనేది మీరు గుర్తుంచుకోరు. నేను కూడా ఇలా చిన్న కార్యకర్తని, ఒక చిన్న కుటుంబంగా వచ్చినని పెద్ద డబ్బులున్నది కాదు. ఉప ఎన్నిక, అధికార పార్టీ, మంత్రులు, మంత్రి, మార్పలు, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అసలు దగ్గర 100% గ్రామీణ వాతావరణం ఉన్న దగ్గర ఎంత రంగునికైనా పిచ్చాయని మా మీడియా మిత్రులు అనేక మంది అడిగారు. నేను చాలాసార్లు చెప్పినా, అన్న ఈ చేప గెలిచి వస్తా, గెలిచినాకనే పట్టణం వస్తా అని చెప్పినా. మీరు చూసుకుంటారు దగ్గర 6 నెలలే నేను టీవీ ఛానల్ మర్చిపోయినా, భోజనం మర్చిపోయినా, నిద్ర మర్చిపోయినా. ఒకటి ద్రోణాచార్యుని దగ్గర అర్జునుడికి లక్ష్యం కనిపించినట్టు నాకు ఒకటే ఒక లక్ష్యం కనబడ్డది. దుర్పాటుగా గెలిస్తేనే రఘునందన్ రావు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక మార్పుకు సంకేతం అవుతాడు, గెలవాల బిడ్డ అని చెప్పి అనుక్షణంగా ఉంటాడు. పోలీసులు దాడి చేసిరు, పైసలు చెట్టు పెట్టిరు, అక్రమ కేసులు పెట్టిరు, కార్యకర్తల్ని జైలు పెట్టిరు. ఆఖరికి మా మహిళా సోదరి మనల్ని కూడా అక్రమ కేసులు వినిపించి జైలుకి పంపించారు. కానీ కార్యకర్తల బలం, భారతీయ జనతా పార్టీ బలం జీరో పాయింట్ వేసుకున్న 10 మంది తప్ప రఘునందన్ రావు ఎవడున్నాడు అని అడిగింది అక్కడికి వచ్చిన మంత్రులు. ఎవరు లేరు సార్, మాకు జీరో పాయింట్ వేసుకున్న పోరాడే సాధనం. ఆ పోరలే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని ఒక మార్పు తీసుకొచ్చిరు. ఏ జీరో పాయింట్ టీషర్ట్ అని మీరు గేలి చేసిరో గా పిల్లలే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు తీసుకొచ్చిరు. నేను ఈయన తిరుపతిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లా, కేసీఆర్ గారి సొంత జిల్లా, ఏ గడ్డ మీదనైతే జై తెలంగాణ నినాదం పుట్టిందో ఆ గడ్డ మీదనే జై తెలంగాణ కంటే గట్టిగా జై శ్రీరామ్ అనే నినాదాన్ని వినిపించి తిరుపతికి వచ్చిన ఈయన తిరుపతిలో కూడా బీజేపీని ఆశీర్వదించండి అని అన్నారు. అయితే అక్కడ జై తెలంగాణ నినాదం బదులు తెలంగాణ ఉద్యమాన్ని ఓడించి వచ్చిన అని చెప్పినటువంటి ఒక మాట నా నోట్లోకి వచ్చింది. పాపం చూస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు, రఘునందన్ రావు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు అలా ట్రోల్ చేద్దామా అని. ఆయన టీఆర్ఎస్ వైసీపీ రెండు కవల పిల్లల వీళ్ళు. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కవలు తీసుకుంటారు, పొద్దుకి మాట్లాడుకుంటారు, పొద్దుగా చట్టాలు కలిసి చేస్తారు. పేరుకు మాత్రం మేము ఆంధ్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నామని ఈయన చెప్తాడు, మేము తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతామని ఆయన చెప్తాడు. రఘునందన్ రావు అంటేనే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టొచ్చిన నాయకుడు. రఘునందన్ రావు అంటేనే జై తెలంగాణ నినాదాన్ని మోసినవాడు. నేను జై తెలంగాణ అన్న రోజు టీఆర్ఎస్ లో లేని వాళ్ళంతా జై తెలంగాణ అంటే తెలియని వాళ్ళు నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారు. పాపం వదిలేద్దాం, వాళ్ళ విఘ్నత వదిలేద్దాం. నై తెలంగాణ అందరికీ అనేక మందికి సమాధానాలు చెప్పొచ్చినటువంటి గొంతు. కాబట్టి చిన్న చిన్న వాక్యాలకి భయపడిపోతామని తిరుపతిలో టింకేదో చేస్తామని ఉడత ఊపులుంటే భయపడ్డేటోడు వారు రఘునందన్ రావు. అందుకనే తిరుపతి కూడా వచ్చిన తిరుపతిలో కూడా బీజేపీని గెలిపించాలనే కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నాం. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో మీ నాయకుడు చెప్తారు కదా, నేను మాటిస్తే తప్ప మడమ తిప్పాలి. ఇలా మనం చెప్పాలి, భాజపా కార్యకర్తలు నాయకులు అని చెప్పాలి. మనం మేము కూడా నీకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉన్న వాళ్ళం సార్ అని చెప్పాలి. మేము ఒక్కొక్కరం ఒక నాయకుడిని తయారు చేస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు ఎన్ని తిట్టినా, రోజు ఏ పేపర్ ఏం రాసినా, ఏ టీవీ ఛానల్ ఏం మాట్లాడినా, డిమానిటైజేషన్ తప్పన్నా, సర్జికల్ స్ట్రైక్ తప్పన్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. సార్ నీకు 273 సార్లు ఈ మూర్ఖులకి గుణపాఠం చెప్పాలంటే, ఈ మొరగడ్డలందరికీ సమాధానం చెప్పాలంటే 273ని 303 ఇస్తాం మోడీ గారు. నువ్వు ఈ దేశాన్ని ఏమని రెండోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ దేశం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం మరణిస్తాం. చెప్పిన ఆర్టికల్ 370ని రద్దు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కొన్ని వందల సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రామ జన్మభూమి సమస్యను పరిష్కరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఉడత ఊపులకి
ఈ జగన్మోహన్ రెడ్డిలకు కేసీఆర్ లకు వీళ్ళు భయపడితే భయపడేటువంటి కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీలో ఒక్కరు కూడా లేరని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నారు. ఎందుకంటే దాడులు చేస్తారట, బెదిరిస్తారట, మిగతా సపడే కూర్చుంటాయి. మా గుట్లాడడం రాదా? మీరంతా అంతా ఉంటే ఇంత ఉంటారు. 150 మంది ఎమ్మెల్యేలు మీరు. మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 1700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ. మీకంటే 17 కాదు, మీరు ఒక్కరు ముఖ్యమంత్రి. నాకు 17 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతమంది? 17 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు అప్పుడప్పుడు జనానికి కనబడతారు. మా నాయకుడు నరేంద్ర మోడీ 24 గంటలు పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. బాత్రూమ్లు కట్టించిన, ఎల్ఈడి బుక్కలు ఇచ్చిన, ఆఖరికి గరీబ్ వర్గీయ బియ్యంలో 27 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన అది నరేంద్ర మోడీ ఇచ్చిందని చెప్పి గర్వంగా మనం చెప్తారు. తిరుపతి ఎయిర్పోర్ట్, తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతిలో వెళ్తున్న గరుడ ఫ్లైఓవర్, మీ ఊర్లో మీదకి వెళ్తున్నటువంటి జాతీయ రహదారులు, ఇవన్నీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పైసలు మనే బదనాం మనే. పాప 4 పేపర్లకి మనం నచ్చకపోతే ఇక రాత్తనే ఉంటారు వాళ్ళకి నచ్చినటువంటి రాత. పేపర్ లేకపోతే బతకలేదా? తెలంగాణలో మేము గెలవలేదా? అందుకని ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భాజపా బలం, కార్యకర్తలే భాజపా బలం. 14 కోట్ల మంది మెంబర్షిప్ కలిగినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. 14 కోట్ల మంది గట్టిగా సంపర్కం కొడితే ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి, ఒక ఆయన స్వర్ణముఖిలో దాక్కోవాలి, ఇంకొక ఆయన గోదావరి నదిలో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి చెప్పాలి. ఎందుకు భయపడుతున్నారు? ఏం తక్కువ ఉంది మనకి? ఈ ఉడత ఊపులకి, ఈ విగ్రహాలను ధ్వంసం చేసో ఇంకేదో పైశాచిక ఆనందాన్ని పడుతున్నారో మీరు ఎవరు కూడా భయపడదు. మీరు ఒకటి ఆలోచించాలి. గ్రౌండ్ లో ఒక రియాలిటీ చెప్పాలి. అన్యమత ప్రచారం పెరుగుతా ఉంది. తిరుపతి లాంటి ప్రచారం ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలి. టీటీడీకి వస్తున్నటువంటి ఆదాయంలో 110% మాత్రమే ధర్మ ప్రచారానికి వాడితే 90% నిధులు దారి వల్లిస్తున్నారు. దీన్ని ఆపాల్సింది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆపగలుగుతుంది అని చెప్పాలి. ఏమైతుంది? వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్ లో చూసిరు, మీరు చూసిరా? చూస్తున్నారా? కార్యకర్తలు ఎంత కొట్లాడుతారు. జై శ్రీరామ్ అంటే కొడుతున్నారు ప్రభుత్వం, జై శ్రీరామ్ అంటే పోలీసులు కొడతారు. ఇవాళ పురాణాలు నగలేవు. 42 ఎంపీలలో 18 ఎంపీలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అక్కడ రేపు మే 2వ తారీఖున బీవీలు తాళాలు అందరూ వెళ్ళిపోతారు. మిగిలేదు అక్కడ జై శ్రీరామ్ నినాదం అని చెప్పి మీరు ఒకటి అర్థం చేసుకోండి. కమ్యూనిస్టుల గంతుకోటల్ని బద్దలు పెట్టాం. త్రిపురలో 3 దశాబ్దాలు పాలిస్తే త్రిపురలో కమ్యూనిస్టు గుండాలు లభించి భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తోటి 4 రెట్లు ఉంటుంది. 80 మంది ఎంపీలు. మీ దగ్గర 25 మంది ఉంటారు. 80 మంది ఎంపీలు. సమాజ్వాదీ పార్టీ ఒక పక్కన, బహుజన సమాజ్ పార్టీ ఒక్కన. గూండా రాజ్యం అంటేనే ఉత్తరప్రదేశ్ అన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీ గుండాలందరినీ ఒంటి చేత గురించి ఒక యోగి ఆదిత్యనాథ్ ఒక్కడు ఉత్తరప్రదేశ్ దిశ మారుస్తున్నాడు. గడ్డి తిన్నారు. బీహార్ అంటేనే వెనుకబాడన్నారు. 1000 కోట్లు దోచుకున్నారు. జైల్లో పోయినారు. బీహార్ అంటేనే అనాగరికమన్నారు. బీహార్ లో కూడా మార్పు తెచ్చింది భారతీయ జనతా పార్టీ. లల్లులు, ఉల్లూరు, మల్లూరు, యాదవులు అందరినీ కొట్టగలిగిన మనం ఏ నిమిషంలో బయలు రద్దవుతుందో, ఏ నిమిషంలో పార్టీ ఎటుపోతుందో ఈ ముఖ్యమంత్రిని కూడా చూస్తే ఇంత భయపడితే ఎవరి మన రామభక్తులు ఎట్లయితాం, టెంపుల్ సిటీలో ఎట్లా పెరుగుతాం అనేది దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఏంటి బీజేపీలు బెదిరిస్తురా, బెయిల్ క్యాన్సిల్ చేస్తారా, ఎలక్షన్లప్పుడు గిట్ల మాట్లాడతారా? చాలా మంది అంటున్నారు. ఇక్కడ మా వకీల్ సోదరులు ఉన్నారు. బెయిల్ ఇచ్చినప్పుడే కండిషన్లు ఉంటాయి. బెయిల్ ఇచ్చినప్పుడే చెప్తారు. సాక్షులను బెదిరిస్తే బెయిల్ రద్దు అవుతుంది. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తే బెయిల్ రద్దు అవుతుంది. దానికి రఘునందన్ రావు, బీజేపీ, అమిత్ షా మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్న మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ అనుకుంటే మనకి ఇచ్చిన బెయిల్ రద్దు అవుతుంది. అది నాకైనా రద్దు అవుతుంది, ఇంకొకరికైనా రద్దు అవుతుంది. బెయిల్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ కండిషన్. దాన్ని కూడా వైలేట్ చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు, మాట్లాడనీయమో అని చెప్తున్నారు. టీవీలలో మమ్మల్ని చూపెట్టమంటున్నారు. మీరు చూపెట్టేది మాకు చూపెట్టకపోతే జనం ఆలోచన విధానాన్ని మారుస్తాం, ప్రజల మనసుని గెలుస్తాం. భారతీయ జనతా పార్టీని తిరుపతి పార్లమెంట్ లోపల గెలిపిస్తాం. మీ 21 మంది ఎంపీల నుండి చేయని పనిని, మీ 3 ఎంపీల నుండి చేయలేని పనిని, 5 ఏళ్ళు నువ్వు చేయలేనటువంటి పనిని, 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయని పనిని 3 ఏళ్ల కోసం మాకు అవకాశం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మారుస్తామని చెప్పి మనం అందరం కూడా ప్రమాణం చేసి పనిచేయాల్సిన
చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి మీకందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడో చిన్న పల్లెటూరు ఒక మెదక్ జిల్లా, ఒకప్పుడు తెలంగాణకి అన్నం పెట్టినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా. ఆ మెదక్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన నన్ను గెలిపించి ఆదరించి భారతీయ జనతా పార్టీకి అడ్డువారించి తిరుగుపోరగన్న ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల నీ గొంతు అవసరం ఉందని మా దుబ్బాకర్లు గెలిపించి పంపిస్తే, ఇందాక వేదిక మీద నాకంటే ముందు మాట్లాడినటువంటి చంద్రు సాంబశివరావు గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, మిత్రుడు దయాకర్ రెడ్డి గారు కానీ మాట్లాడినటువంటి మాటలు వింటే మీ ప్రేమ, మీ ఆదరాభిమానాలకి నేను శిరస్సు వచ్చి మరోసారి ప్రణామం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఘనత భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు మాత్రమే దక్కుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మీ ముందు తెలియజేస్తూ, తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నన్ను ఇంత గొప్పగా స్వాగతించినటువంటి మీ సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఈ జిల్లా ఆత్మీయ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరోసారి శిరస్సు వచ్చి ప్రణామాలు తెలియజేస్తూ, ఏప్రిల్ 17వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా, ప్రతి ఊరికి ఏ ఊరిలో ఉన్న మనం అదే ఊరికి కథానాయకులమై ఊరిని నడిపించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి కంకణబద్దులై ముందున్నటువంటి ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఏ రకంగా మార్చబోతా ఉందో, అదే రకంగా ఒక తిరుపతి పార్లమెంట్ జరిగేటువంటి ఉప ఎన్నిక మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుంది. కాబట్టి దయించి 15 రోజులు అన్ని మరిచి ఒక్కటే పార్టీ కోసం, జెండా కోసం, మోడీ గారి నాయకత్వం కోసం పనిచేయమని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై భారత్. మన ఓటు అప్పుడే సెలవు గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే భోజనాలు పెట్టలేదా? ఆకలేసినట్టు ధన్యవాదాలు. గట్టిగా చెప్పాలంట. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. పోలేదన్న ఇరుపుల స్థాయి దాకా పోవాలి. తప్ప మేము వెళ్ళు పెడితే పాముల దాకా పోయి, మీరు వెళ్ళు పెడితే ఇరుపుల స్థాయి దాకా పోవాలి. జై శ్రీరామ్.